ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాము. ఈరోజు ప్రియమైన విద్యార్థులారా మరియు ఈ యొక్క చైతన్య స్కూల్ టీచర్స్ మరియు మా గ్రామ పెద్దలు రామరెడ్డి గారు, రవి మరియు రాజు మరియు తారాసింగ్, ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకు మరియు నిర్మల్ నగర్ ప్రజానికానికి నా యొక్క రిపబ్లిక్ డే నమస్మాంజలు. మనము గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? మన స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి రోజును మనం స్వాతంత్ర దినోత్సవం అంటారు. ఈరోజు మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఏర్పడ్డటువంటి ఈ యొక్క సార్వభౌమ గణతంత్ర దినోత్సవంగా మనం ప్రకటించుకున్నాం. ఇది 1950 జనవరి 26వ తేదీన మనం రాజ్యాంగం ఏర్పరచుకున్నటువంటి రోజు. ఈరోజు మన యొక్క హక్కులు కానీ విధులు కానీ మనము మన యొక్క పరిపాలనను కొనసాగించడానికి 395 ఆర్టికల్స్ మనము ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమక్షంలో ముసాయిదా కమిటీ వేసి ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించుకున్నటువంటి తొలి రోజు. కాబట్టి ఈరోజు మనము గణతంత్ర దినోత్సవంగా దీన్ని మనం జరుపుకుంటున్నాం. సుమారు ఈ రోజు నుంచి 75 సంవత్సరాలుగా వస్తుంది. కాబట్టి మనము గత 395 ఆర్టికల్స్ ప్రకారంగా మనం జరుపుకుంటున్నాం. కానీ కొన్ని సవరణలు చేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఈ గణతంత్ర దినోత్సవం రోజు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశం, మనము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మనల్ని పరిపాలిస్తారు. వాళ్ళకు కూడా కొన్ని నియమ నిబంధనలను మనము ఈ రాజ్యాంగంలో పొందుపరచాలి. ఎందుకంటే మనము ఏదో ఒక నాయకుడిని ఎన్నుకుంటాం, తర్వాత ఆయన నాయకుడు ఏం చేస్తుండు, వేరే పార్టీలలో పోయి జాయిన్ అవుతుండు. ఈడ ఇచ్చా ప్రకారంగా గెలిపించుకుంటే అతను ఇష్టం వచ్చినట్టు రాజ్య పరిపాలన చేస్తుంది. కాబట్టి ఇటువంటి కొన్ని సవరణలు చేసి ఒక పార్టీలో గెలిచిన అభ్యర్థి అదే పార్టీలో ఉండాలి. ప్రజలు నమ్ముకున్న ప్రజలకు వమ్ము చేసి కోట్లాది రూపాయలను ఆర్జించి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు మన నాయకుడు. కాబట్టి దీన్ని కొద్దిగా మన సవరణ చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ప్రియమైన విద్యార్థులారా, మీరు రేపటి భావి భారత పౌరులుగా మీరు తీర్చిదిద్దేటువంటి మన యొక్క ఉపాధ్యాయులను మీరు గౌరవించి వారు చెప్పినటువంటి పాఠాలను మీరు ఈ యొక్క 4 గోడల మధ్యలో చెప్పినటువంటి పాఠాలనే మనం శ్రద్ధగా ఇంటికి పోయి కూడా మీ తల్లిదండ్రులను మీ యొక్క డౌట్స్ను అడిగి రేపు మీకు అప్పచెప్పినటువంటి పాఠాలను మీరు నేర్చుకొని రేపు భావి తరాలకు మీరు ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క కరస్పాండెంట్ యాదగిరి గారికి మరియు ఇక్కడ విద్యార్థులు అందరికీ నా యొక్క నమస్సుమాంజలి.